అందరికీ నమస్కారం. వివిత్ నేచర్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ స్లాబు వేసేటటువంటి వీడియో చూపించబోతున్నాను. ఒక పెద్ద తొట్టి లాంటిది ఉంటుంది, దాని ద్వారా పైకి వెళ్తుంది కాంక్రీట్ అనేది. ఇక్కడ ఇద్దరు ఆపరేట్ చేయాలి దీన్ని. ఒక అతను వచ్చి వాటర్ పోయడానికి, వాటర్ పోసిన తర్వాత ఎంత సమయానికి మిక్స్ అయిందని చెప్పి చూస్తారు. ఇంకొక అతను వచ్చి ఆ మిక్స్ అయిన దాన్ని, అక్కడ ఉంటుంది ఒక లెవరు, దాన్ని అడ్జస్ట్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతుంది ఆ పాత్ర. దాని నిండుగా ఉంటుంది అన్నమాట. అది చూస్తున్నారు కదా. ఒకరేమో ఇసుక, ఇంకొకరు మెటల్, ఇంకొకరు వచ్చి సిమెంటు. కొలతలు వచ్చి 4 బుట్ట గిన్నెలు, ఇక్కడ మేము బుట్ట గిన్నెలు అంటాము. 4 బుట్ట గిన్నెలు ఇసుక, 4 బుట్ట గిన్నెలు 20 mm మెటలు, ఒక సిమెంట్ బస్తా. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my వాటర్ లో వచ్చి లీకింగ్ ఆయిల్ అనేది మిక్స్ చేస్తారు. చూడండి, రోజు కన్నా కూడా వీళ్ళకి ఈరోజు చాలా కష్టము. సౌండ్ కొంచెం ఎక్కువ రావచ్చు, దయచేసి మన్నించండి. అలా వీళ్ళు పోసినప్పుడు, అతను లెవర్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తము తిరిగేటటువంటి ఆ మిక్సర్ లోపలికి వెళ్ళిపోతుంది. అది మిక్స్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటిది పైకి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మిక్స్ అయింది ఈ పాత్రలోకి వస్తుంది. దీనిలో నుండి దాన్ని గిలక అంటాము ఇక్కడ మేము. దాని ద్వారా, దానికి ఉన్నటువంటి రూపు ద్వారా లివర్ అతని కిందకి లాగినప్పుడు అది పైకి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తున్నాము. వాళ్ళు ట్రాక్ వేశారన్నమాట. ప్రతి రూమ్కి సంబంధించి ట్రాక్ ఉంటుంది చివరి వరకు. ఒక్కొక్క కంపార్ట్మెంటు కంప్లీట్ అయ్యే కొంది ఆ ట్రాక్ను ఒక్కొక్క దాన్ని వాళ్ళు అక్కడ నుండి సపరేట్ చేస్తూ వస్తారు. చివరికి ఎక్కడైతే స్టెప్స్ ఉంటాయో అక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. అది దాన్ని చూస్తుంటే రైలు పెట్టి మనకు గుర్తొస్తుంది. గూడ్స్ రైలు వెళ్తుంది కదా. చూస్తున్నారు కదా, ఆ విధంగా పాత్రలని కాంక్రీట్ తీసి ఆ ట్రాలీలో పోసుకొని ట్రాలీ నుండి చివరికి అంతా వస్తుంది. అది ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇది ట్రాలీ. మైక్ లేనందువల్ల ఓన్లీ వాయిస్ రావడం వల్ల డిస్టర్బ్ అవుతూ వస్తుంది. షూ లేకుండా ఈ వర్క్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బైండింగ్ వైరు, అక్కడ ఉన్నటువంటి స్టీల్ అవి గుచ్చుకునే అవకాశం చాలా ఉంది.
యాక్చువల్లీ ఇది కొంచెం లోతట్టు ప్రాంతము, అందుకని బేస్ హైట్ వేసినందువల్ల స్లాబ్ అనేది చాలా ఎత్తుగా కనిపిస్తుంది. కొద్దిసేపు రెస్ట్ అన్నమాట వీళ్ళకి. ఆ సమయంలో తీసినటువంటి వీడియో ఇది. ఒకప్పుడు ఇదంతా ఖాళీ ప్లేసు, ఇప్పుడైతే వరుసగా బిల్డింగులు కడుతూ ఉన్నారు. పక్కనే అపార్ట్మెంట్లు. ఇది లోతట్టు ప్రాంతము కాబట్టి చాలా హైట్ లేపాల్సి వస్తుంది బేస్ అనేది. ఇది వర్క్ స్టార్ట్ అయింది. ఇది చివరికి అన్నమాట. ఇంకా లాస్ట్ సన్సెట్ దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం. అసలు లైటింగ్ పూర్తిగా లేదు, బ్రైట్నెస్ పెంచుకుని కూడా రావడం లేదు సరిగా. ఇంతవరకు మీరు ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. మీ యాత్రికుడు.